శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువుగారి పాదాలకు నమస్కారాలు. నమస్కారం అమ్మ తారక గారు. నమస్కారం అండి. జయ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ గురుదత్త జయ గురుదత్త. నమస్కారం అండి దీపా గారు. మీరు ముందుగా మీ పేరు, మీ ఊరి పేరు, అలాగే మీరు ఏం చేస్తూ ఉంటారో అది చెప్పాక వారాహి నవరాత్రుల గురించి మీ అనుభవాల గురించి చెప్పండి. నా పేరు తారక్ అండి. మేము ఉప్పల్లో ఉంటాము. ఇంకా వారాహి నవరాత్రులు అంటే నేను ఇది 4th ఇయర్ అండి. స్టార్టింగ్ అయితే ఇట్లా యూట్యూబ్లో చూసి ఇట్లా కోర్టు కేసులు, భూమి గొడవలు అవన్నీ ఉంటే అమ్మవారి దయ వల్ల అన్నీ క్లియర్ అవుతాయి అని చెప్పడం విన్నాను. విని సరే ఫోటో తెచ్చుకుందాం కదా అని షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత అమ్మవారు చాలా ఉగ్రంగా ఉంటారు కదా. అంటే అప్పుడు తెలియదు కదండి వారాహిదేవి అంటే ఎవరు, నాకు నిజంగా తెలియదు అప్పట్లో. తీసుకొచ్చి మళ్ళా ఫ్రేమ్ చేపించి తీసుకొచ్చాను. కానీ పూజ గదిలో పెట్టడానికి భయం వేసింది నాకు. ఏమైనా తప్పులు జరిగితే, ఇప్పుడు ఆల్రెడీ కష్టంలో ఉన్నా కదా, మళ్ళీ ఏమైనా తప్పులు జరిగితే మళ్ళీ అమ్మకి ఏమైనా కోపం వస్తుందేమో అని నేను షెల్ఫ్లో పెట్టేశాను. పెట్టేస్తే అప్పుడు ఆ నైటు అమ్మవారు బయట పైన మా మేడ మీద ఎన్ని దగ్గర దగ్గర ఒక 200 పందులే ఉంటాయి పైన. అన్ని పందుల్ని తోలుకొని వెళ్తుందండి. అదేంటమ్మా ఇన్ని పందులు వచ్చేసాయని ఆమెని మాట్లాడుతున్నాడు. ఇట్లా మనుషులతో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. అంటే ఎన్ని పందులు వచ్చేసాయమ్మా, నువ్వు ఇంట్లో రానిస్తా లేదు కదా, అందుకే ఇవన్నీ ఇక్కడే ఉండిపోయినాయి అని అంటున్నారట ఆమె. ఉంటే నేను ఇంట్లో రానివ్వకూడదు ఏంటమ్మా, అన్ని పందులు నేను ఎట్లా అని ఆలోచన. అట్లనే 3 days అట్లానే జరుగుతుంది డైలీ. ఏంటి ఈ ఫోటో తెచ్చిన దగ్గర నుంచి ఇట్లానే కల వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోగా యూట్యూబ్లోనే, ఆమె పేరు గుర్తులేదు, ఆమె ఇట్లా ఇట్లా చేసుకుంటే బాగుంటది అష్టమి రోజు అని, ఫాస్టింగ్ ఉండి ఇట్లా చేసుకుంటే బాగుంటది అని చెప్పేసి అన్నారు. సరే అని నేను మంచి రోజు చూసి అమ్మని ఏదైతే అయ్యింది అమ్మ నీదే భారం అని చెప్పేసి ఆ ఫోటో తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టి నేను పూజ స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసి ఇంకా అష్టమి రోజు ఫాస్టింగ్ ఉండి ఆమె కొంచెం తంత్రం చెప్పారు, ఆ తంత్రం చేశాను. చేస్తే నిజంగా అసలు అద్భుతమే జరిగిందండి. చాలా అద్భుతం. అసలు మా ఇంట్లో ఉన్న ఏమేమి ఉన్నాయి అన్నీ ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతా ఉన్నాయి. అవి అసలు అద్భుతంగా నేను ఎక్కడైతే అది చేసింది పడేయాలనుకున్నానో అక్కడికి వెళ్ళిపోతున్నాయి అన్నీని, దుష్ట శక్తులన్నీని వెళ్ళిపోతుంది. ఇంకా అప్పటి నుంచి డే బై డే మాకు చాలా బాగుంది ఇంట్లో. అసలు 3 yearsకి 3 ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయిపోయాయండి. ఇంకా అమ్మ ఈ సంవత్సరంతో మొత్తం ఆ కష్టాలు తీర్చేస్తుంది ఇంకా అనుకున్నా లాస్ట్ ఇయర్. అప్పుడు మళ్ళా ఇంకా సరస్వతి అమ్మ అని మా గురుమాత, ఆమె పరిచయం అయింది. ఆమె కూడా ఇట్లా యూట్యూబ్లోనే పరిచయం అయింది. పరిచయం అయితే అమ్మ దగ్గర చేరితే అమ్మ దగ్గర చేరిన ఇంకా అంటే మంత్రం లేకుండానే అమ్మ ఫోటో పెట్టుకుంటేనే ఎంత శక్తి వచ్చింది కదా. ఇంకా గురుముఖంగా మంత్రం తీసుకొని చేస్తే ఇంకా ఎంత శక్తి వస్తుంది మనకి అని నాకు ఒళ్ళంతా ఒకటే రోమాంచితం అయిపోతున్నాయి. అమ్మ మళ్ళా కలలో రావటం, పక్కన పడుకోవటం అట్లా జరుగుతుంది. అంటే మంత్రం తీసుకుంటే ఇంకా శక్తి వస్తుంది కదా మనకి అని నేను ఆలోచించాను. ఆలోచిస్తే అప్పుడు 6 నెలలు అయింది. అమ్మ మంత్రం ఇచ్చారు. అప్పుడు అమ్మ మంత్రం ఇస్తే ఆ మంత్రం చాలా పెద్దది. ఆ మంత్రం నోట్అవుట్ చేసుకోవడానికే దగ్గర దగ్గర నాకు 6 months పట్టింది. ఇంత పెద్ద మంత్రం అయినా కానీ 2 సంవత్సరాలు చేశాను. చేసి మళ్ళీ లాస్ట్ ఇయర్ అనుకున్నాను, చిన్న మంత్రం అయితే తొందరగా సిద్ధిస్తుంది కదా, ఇంకా ఎక్కువ అనుభవాలు వస్తాయి కదా అని అనుకున్నాను అంతే. అందుకని 3 సంవత్సరాలు కూడా 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయండి. నిజంగా అసలు అవి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. అమ్మ అంతా నీ కృప అని నేను ఇంకా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వగానే వెళ్ళి అమ్మతోనే ఆ ఆనంద బాష్పాలో తెలియదు ఏమో తెలియదు కానీ చాలాసేపు ఏడ్చానండి. అసలు చాలా ఆనందం, మీతో మాట్లాడుతుంటే నాకు ఒళ్ళంతా అదలా అయిపోతుంది. అట్లా అట్లా జరిగింది. తర్వాత తర్వాత ఇంక నవరాత్రులు వస్తున్నాయి కదమ్మా,
చిన్న మంత్రం ఏదైనా దొరికితే బాగుండు, ఇంకా ఎవరైనా గురువు పరిచయం అయితే బాగుండు అని పూజ గదిలో వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి బయటకు వచ్చేసరికి రామమ్మ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా గురువు గారు ఆ మంత్రం ఇస్తారు, చాలా మంత్రము, చిన్న మంత్రమే కానీ చాలా అద్భుతాలు, అమ్మ అమ్మ దర్శనం అంటే నువ్వు ఎప్పుడు స్వప్నంలో అవుతా ఉంటావు కానీ ఇట్లా రియల్ గా ధ్యానంలోనే అవుతాయి నీకు అన్ని దర్శనాలు అని చెప్పేసి అన్నారు. అంటే ఆ అది కూడా చెప్పారు, ఇట్లా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, నచ్చకపోతే తీసేస్తారు అని ఇట్లా అన్ని చెప్పారు. కానీ జాయిన్ అయ్యాను, సరే ఏదైతే అయ్యింది, అమ్మ మీద భారం వేసి జాయిన్ అయ్యా. జాయిన్ అయిన ఇంకా అప్పటికి ఇంకా లింక్ అది ఏం లేదు, అప్పుడు చెప్పి అప్పుడు అమ్మ చెప్పి 15 days అవుతుంది. ఆ అమ్మ ఫోటో పంపిస్తాను పంపిస్తానని ఈ రోజు రేపు ఈ రోజు రేపు అంటూ అట్లాగే చేస్తా ఉంది. సరేలే ఎప్పుడు పంపిస్తే అప్పుడే పంపిస్తుంది అని చెప్పేసి నేను గమ్మునున్నా. తర్వాత అమావాస్య రోజు వచ్చింది ఫోటో, గురువారం పంపించారమ్మ. పంపిస్తే ఇంటికి వచ్చింది. అప్పుడు గురువు గారికి నేను వాయిస్ మెసేజ్ పెట్టాను, ఇట్లా గురువు గారి ఫోటో వచ్చింది అంటే ఈ రోజు పెట్టమంటారా ఈవినింగ్ అని చెప్పేసి అన్నాను. వద్దమ్మా ఫ్రైడే పెట్టుకో అని అన్నారు. సరే అని ఫ్రైడే రోజు ఫోటో అంతా ఓపెన్ చేస్తూ వస్తే ఫ్రేమ్ అంతా ఇట్లా లూజ్ లూజ్ అయిపోయి ఇట్లా అయిపోయింది. రమ్మన్నారు, ఆ, ఫోటో షాప్కి తీసుకెళ్ళి అది చేపించుకొని తెచ్చుకోమ్మా అని చెప్పేసి అన్నారు. అప్పుడు మా బాబు వచ్చాడు, అమ్మ అమావాస్య రోజు అమ్మవారి ఇంటికి వచ్చారు, మళ్ళా నువ్వు ఫోటో షాపులకి అదంతా తిప్పుతావా ఇంటికి వచ్చిన అమ్మని, వద్దు ఉండు అని చెప్పేసి వెళ్ళి ఒక ఆ 10 ఫెవిక్విక్ ప్యాకెట్లు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి చుట్టూ పెట్టేసి ఫ్రేమ్ చుట్టూను 4 వైపులు పెట్టేసి అతికించేసి 4 వైపులు 4 మేకులు కొట్టాం మేడం. అసలు చాలా అద్భుతంగా ఇట్లా కదలకుండా చక్క ఫిట్ అయిపోయింది ఫోటో. అప్పుడు అమ్మ సరే బయటికి వెళ్ళకుండా సరే ఎందుకో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా ఎందుకు మనం బయటికి తీసుకెళ్ళాలి అమ్మవారిని, మళ్ళా గుమ్మం దాటించడం ఎందుకు అని అప్పటి నుంచి ఇంక అమ్మ వచ్చేసింది, అమ్మ చూస్తుంది నన్నన్నా. ఏంటి ఆ ఫోటో పట్టుకోగానే ఏదో తెలియని శక్తి ఒంట్లో వచ్చినట్లు అనిపించిందమ్మ. అట్లా అప్పుడు సరే ఫ్రైడే రోజేమో ఈవినింగ్ ఎప్పుడు పెడదామా ఎప్పుడు పెడదామా ఎప్పుడు ఈవినింగ్ ఎప్పుడు ఈవినింగ్ అవుతుందా ఎప్పుడు ఈవినింగ్ అవుతుందా. ఈవినింగ్ అయిన తర్వాత కొంచెం పొంగల్ చేసి కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టి స్నానం చేసి ఇల్లంతా కూర్చుకొని ఫోటో పెట్టాము. పెట్టి ఇంకా కూర్చున్నాను మధ్యాహ్నంలోనే. కూర్చోగానే శివయ్య దర్శనం స్టార్టింగే శివయ్య దర్శనం. ఆ పీఠం పేరు తలంచుకుంటే నేను అద్భుతాలు జరుగుతున్నాయి కదా, ఇంకా గురువు గారు మంత్రం ఇస్తే ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయని అప్పుడు మనసుకు అనిపించి వెంబడే వాయిస్ మెసేజ్ పెట్టాను గురువు గారికి, ఇట్లా వచ్చింది గురువు గారు అని చెప్పేసి పెడితే అసలు పెట్టంగానే నాకు చాలా వెంబడే మళ్ళా గురువు గారు మళ్ళా రిప్లై అట్లాగే అవుతుందమ్మా అని చెప్పేసి వెంబడే, అసలు ఇంత జనం ఉండంగా అందరికి వెంబడెంబడే రిప్లై ఇవ్వడం అనేది అది మాటలతో పని కాదు. అట్లా అయిన తర్వాత మళ్ళా ఏంటి పీట అది దర్భచాప తెచ్చుకోమంటున్నారు, చాప వేసుకోమంటున్నారు, టవల్ వేసుకోమంటున్నారు. అమ్మ పడిపోతే పిల్లలు కూడా ఇంట్లో లేరు కదా, పడిపోతే నన్ను ఎవరు చూస్తారా అని భయం ఏమవుతుందని. అంటే పీఠంతోనే చేస్తే అంత శక్తి వచ్చేస్తుంది కదా, మంత్ర జపం ఇస్తే ఇంకా ఎంత శక్తి వచ్చేస్తుందో నాలో అని, పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కదా ఎవరు చూస్తారు అని ఒక భయం. సరే ఏమైనా కానీ అని అమ్మవారికి దండం పెట్టుకుని, కానీ డే బై డే ఎన్ని అద్భుతాలమ్మా, అసలు అద్భుతాలు అంటే అద్భుతాలు అసలు మాటల్లో చెప్పలేము అసలు. నవరాత్రులు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి రానే వచ్చాయి నవరాత్రులు. అసలు ఫస్ట్ డే రోజైతే ఇంక ఫాస్టింగ్ ఉంటాను నేను ప్రతి సాటర్డే. ఆ ఫాస్టింగ్ ఉండడం వలన కొంతసేపు చేసేసరికి కాళ్ళు చేతులు గుంజుకునేసరికి లేసిపోయా. ఆ రోజు ఎక్కువసేపు చేయలేదు కానీ మనసు అంతా అబ్బా ఇచ్చినప్పుడే కొద్దిసేపు చేశానంటే అనిపించింది. నెక్స్ట్ డే ఇంకా చాలా టైం 3 hours 6 hours అట్లా చాలా అసలు. ఫస్ట్ అయితే పీఠంతోనే చేసేటప్పటికే నాకు ఒళ్ళంతా ఎట్లా అయిపోతుంది. 2 days బాగా చేశా. థర్డ్ డే ఇంకా పెయిన్స్, ఫీవరు, హెడ్ఏక్. ఇంకప్పుడు నాకు భయం వేసింది, మామూలు నవరాత్రులు చేసుకునేటట్టు కూడా లేదు కదా, ఈ ఓం నమ శివాయ అయిపోయేటట్లుంది, అమ్మ ఏం చేస్తావు నవరాత్రుల దగ్గరకు వచ్చేస్తున్నాయి
నన్ను చేపిస్తావా, చెయ్యనివ్వా, ఏం చేస్తావు అనుకుంటున్నావు, ఏంటి ఇట్లా అయిపోతున్నానని చెప్పేసి సరే అని మా బాబు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అన్ని టెస్టులు చేపించాడు. టెస్టుల్లో ఏమీ లేదు. కానీ నాకు ఫీవరు. అదేంటో గురువు గారు అన్నట్లు ముందంతా ఫీవర్ ఉండేది. స్నానం చేసి మళ్ళీ జపాన్ కూర్చున్నప్పుడు ఫీవర్ ఏం లేదు, ఉండేది కాదు. మళ్ళీ జపం చేసుకొని బయటకు వచ్చేసరికి మళ్ళా సేమ్ పెయిన్స్, హెడేక్, విపరీతంగా బాడీ ఏం పనిచేసేదే కాదు. ఇటైపు అటైపు. ఇక నవరాత్రి స్టార్ట్ అయ్యిందండి, అసలు ఏం లేవు, ఏమి లేవు. అసలు 9 days ఎంత యాక్టివ్గా ఉన్నాను. ఇటు పిల్లలకి చేసి పెట్టేదాన్ని, ఇల్లంతా ఊడ్చుకొని అన్ని నేనే చేసుకునేదాన్ని, ఎవరిని రానివ్వకుండా నేనే చేసుకునేదాన్ని. అసలు ఎంత యాక్టివ్గా చేసుకున్నాను. చాలా బాగా జరిగిందంటే నవరాత్రులు అంటే అసలు ఈ ఈసారి నవరాత్రులు అయితే అమ్మ ఎన్ని దర్శనాలు అసలు. వినాయకుడు, శివపార్వతి అందరు దర్శనాలు చాలా అద్భుతంగా జరిగాయండి. అది ఇంకా 2 ఫోటోలు తెప్పించుకున్నానండి. ఒక ఫోటో ఏమో పెద్ద ఫోటో మందిరంలో పెట్టుకున్నా, ఒక ఫోటో మా బాబుకు పంపిద్దామని యుఎస్ బీరువాలో పెట్టాను. మీరు నమ్మరండి, పూజ గదిలో ఏదైతే సుగంధ పరిమళంగా స్మెల్ వస్తుందో అదే స్మెల్ బీరువాలోకి వచ్చింది. బీరువాలో వచ్చింది. నేను జపం చేస్తున్నా, బయటకు వచ్చిన తర్వాత మమ్మీ ఏంటి మమ్మీ నీ బట్టలు ఇంత మంచి స్మెల్ వస్తున్నాయని మా పిల్లలు అడగడం. అసలు చాలా అద్భుతంగా, అసలు ఎంత మంచి స్మెల్, మొగల రేకులు, ఇట్లా జాజి పువ్వులు అంత స్మెల్ ఎట్లా వస్తాయి అట్లా స్మెల్ అండి. వీళ్ళంతా కూడా అంత పరిమళము. అసలు కట్టెని ఇట్లా కొంచెం పక్క పెట్టుకున్న అఖండ దీపం అంటే నవరాత్రులప్పుడు దేవి నవరాత్రులప్పుడు పెట్టేవాళ్ళం. కానీ అప్పుడు అంత భయం ఉండేది కాదు. అమ్మ ఇప్పుడు గురుముఖంగా కదా, ఏమన్నా తప్పు జరగకూడదు అన్న చిన్న భయం ఉండేది. అయినా కానీ గురువు ఉన్నారు కదా, అమ్మ ఉన్నది కదా, చూసుకుంటారని భారం వేసా. కానీ మన బాధ్యతగా మనం చూసుకోవాలి కదా అని అస్తమానం వెళ్ళడం చూడటం. ఒక రోజు అయితే అసలు మొత్తం ఏమైందో ఏమో, అసలు నెయ్యి ఉందో లేదో అని అనుకుంటా ఉన్నాను. అసలు నేను పోసింది కొంచెం నెయ్యమే, దానికి త్రిబుల్ ఉంది దాంట్లో నెయ్యి. అది ఎంత అద్భుతం అనిపించిందంటే అసలు అది గురువు గారు కూడా చెప్పలేదు, నేను మర్చిపోయాను. అసలు అంత ఫుల్గా ఎట్లా ఉంది, నేను పోసింది కొంచెమే కదా అని కొంచెం కట్టిన ఇట్లా కొంచెం పక్కకుండి చూసన్నమాట. అసలు అంత ఫుల్గా ఎట్లా ఉంది నెయ్య, ఇదంతా అమ్మ మహిమే కదా, లేకపోతే ఎట్లా వస్తుంది అంత నెయ్య. అక్కడ చెప్పేసి నైట్ వచ్చేసి చెప్పాను, అమ్మ నువ్వే చూసుకోకు, గురుగారు మీరే చూసుకోండి దీపం అదంతా అని చెప్పేసి ఆ నెయ్యి డబ్బా మూత తీసేసి, ఆ రోజు ఎందుకో నెయ్యి ఇక్కడ పెట్టానమ్మా, తక్కువైతే నువ్వే వడ్డించుకో అని చెప్పేసి బయటకు వచ్చేసి కట్టెనేసేసాను. నిజంగానే ఆ రోజు అట్లానే అమ్మ వడ్డించుకుందేమో, అందులో త్రిబుల్ నెయ్యి ఉందండి. అసలు ఆ రోజు మళ్ళీ ఈవినింగ్ వరకు నేను నెయ్యే వడ్డించలేదు దాంట్లో. ఇంత చాలా ఆ ప్రసాదాలు కూడా ఎంత రుచిగా ఉండేవంటే, పెట్టినవి అమ్మకి పెట్టినవి ఒకలాగా ఉండేవి, పెట్టనివి ఒకలాగా ఉండేవి టేస్ట్. చాలా అద్భుతంగా పానకం ఏంటి ఏదైనా కానీ అసలు చాలా ఒక్కరోజైతే చాలా భయమేసింది. ఇట్లా ఉంగరాల జుట్టు, నల్లగా పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఒక 1000 రూపం లాగా అనుకుంటా, శివరు ఉగ్ర రూపం ఎలా అంటే. ఆ రోజైతే అమ్మవారు ఉమ్, పీఠం చూడడానికి కూడా భయం వేసింది. అట్లా 2 రోజులు వణుకుంది. తర్వాత మళ్ళా అమ్మ నువ్వే కదా అట్లా వచ్చావు నన్ను భయపెట్టడానికి, సరే ఎంత భయపెడతావో భయపెట్టు అని చెప్పేసి మళ్ళీ దండం పెట్టుకున్నాం. మళ్ళీ మామూలు అయిపోయింది, ఆ వణుకంతా పోయింది. అట్లా చాలా అద్భుతాలు జరిగాయండి. చాలా 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 హ్యాపీ. ఈ సంవత్సరం అయితే అమృతమే తాగామండి మేమైతే అందరం. నేననే కాదు, ప్రతి ఒక్కరు పీఠంలో ప్రతి ఒక్కరు, ఫస్ట్ పీఠంలో ఉన్న వాళ్ళందరికీ శతకోటి వందనాలు. అసలు చాలా అద్భుతంగా జరిగాయండి. సరే అమ్మా. ఆ, అయితే మీరు వారాహి నవరాత్రులు చేశారు కదా, ఉం. ఆ, మీకు ఏమైనా ఇబ్బందులు కలిగినాయా? దాన్ని ఎలా అధిగమించారు? కొంచెం చెప్పండి అమ్మా. పందులంటే అదే ఫీవర్ వచ్చింది 2 రోజుల ముందు బాగా. అసలు ఫోటో పీఠం పేరుతో ఫస్ట్ జపం చేసేటప్పటికి 2 days బాగానే ఉంది. 3rd day నుంచి విపరీతమైన పెయిన్స్, ఫీవరు, అంత హెడేక్, ఇంకా చాలా అసలు లేవలేకపోయేదాన్ని పడుకొని. అసలు అట్లా ఉండేది. కానీ నవరాత్రులు ఆ రోజు మార్నింగ్, నవరాత్రులు స్టార్టింగ్ రోజు అమ్మ నువ్వే ఉన్నావని చెప్పేసి ఇంకా పసుపు అది వేసుకొని నీళ్ళల్లో స్నానం చేశాను.
ఏమో ఆ క్షణమే ఇట్లా దిష్టి తీస్తే పోయినట్లుగా పోయిందమ్మా. మొత్తం ఆ 9 డేస్ మాత్రం నాకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి కలగలేదమ్మా, అంతా మంచిగా జరిగింది. ఇంకా రమ్య మేడం గారు కూడా మంచిదమ్మా. అప్పుడు ఫోన్ చేశారు. తర్వాత ఆ, పీఠం పీఠంలో ఉన్నప్పుడు పీఠం నామ జపించేటప్పుడు రమ్య గారికి పని ఆవిడ కూడా బాగా డౌట్లు అవి బాగా క్లియర్ చేశారండి. తర్వాత తనకి హెల్త్ బాగాలేదని మీరు దీప మేడం గారు జాయిన్ అయ్యారు. ఆమె కూడా చాలా హెల్ప్ చేశారండి. ప్రతి ఒక్క చిన్న విషయానికి చాలా వెంబడెంబడే రిప్లై ఇవ్వడం చాలా నాకు హ్యాపీ అనిపించిందండి. ఇంత శక్తి ఇచ్చింది అందరికీ అంటే అది నిజంగా అమ్మవారి దయ, గురువు గారి కృప. అవునండి, అవును. అదంతా గురువు గారిది, అమ్మవారిది అనుగ్రహం. అవునండి. అలాగే మీరు నవరాత్రులు 3 ఇయర్స్ నుంచి చేస్తున్నారు అన్నారు కదా, వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు మీరు? అదే చెప్పాను అమ్మా. కదమ్మా, యూట్యూబ్ లో చూసాను. అంత ముందు అయితే నాకు తెలియదు, ఉమ్. వారాహిదేవి గురించి తెలియదు అసలు. వారాహి మాత అంటే ఖడ్గమాలు చదువుతాం గాని అంత ఇదిగా ఎప్పుడు పరీక్షగా మనం ఆలోచించలేదు కదా, ఆలోచించలేదు నేను. అసలు 3 ఇయర్స్ బ్యాక్, 4 ఇయర్స్ బ్యాక్, అదే ఇది 4th ఇయర్. అప్పుడు చూసి యూట్యూబ్ లో చూసి ఫోటో తీసుకొచ్చాను. అనిపించింది మామూలు షాప్ లో తెచ్చుకున్న ఫోటోకి ఎంత శక్తి ఉంటే మరి పీఠం ద్వారా వచ్చే ఫోటోకి ఎంత శక్తి ఉంటది అని రమమ్మ చెప్పంగానే వెంబడే నేను అది ఎంతైనా కానీ తెప్పించుకోవాలని నేను నిర్ణయించుకొని తెప్పించుకున్నానమ్మా. చాలా శక్తి, సామాన్యులు కూడా కొనుక్కునేటట్టుగా 3 బ్యాచ్లుగా పెట్టారు కదా శక్తి పీఠము. అసలు చాలా, అది చాలా అద్భుతము. అదే మీకు వారాహం అమ్మవారి గురించి మీకు ఎలా తెలుసండి అమ్మా? కొంచెం చెప్పండి. రమమ్మ చెప్పారమ్మా. ఓకే. రమమ్మ చెప్పారు, ఇట్లా గురువు గారు మంత్రం ఇస్తారు, చాలా బాగా అద్భుతాలు జరుగుతాయి, చెయ్యి నువ్వు అందులోని బాగా ఇదిగా చేస్తావు కదా, చేసుకో ఇంకా బాగుంటది, చాలా అమ్మవారే దర్శనం ఇస్తారు అని చెప్పేసి అన్నారు. నిజంగానే అమ్మ చెప్పినట్లుగానే చాలా దర్శనాలు అయ్యాయి. ఓకే అమ్మా, మంచిది. అలాగే ఈ పీఠం గురించి మీకు ఎలా తెలుసు? పీఠంలోకి ఎలా వచ్చారమ్మా మీరు? రమమ్మ చెప్తేనే వచ్చామమ్మా. రమమ్మ చెప్పారు, తర్వాత లింక్ పంపించారు, లింక్ లో జాయిన్ అయ్యాను. ఇంకా గురువు గారు 1 by 1 ఒక్కొక్క మెసేజ్ పెడతా ఉంటే నాకు ఫస్ట్ ఆశ్చర్యం వేసింది, చాప ఎందుకు, దర్భచాప అంటే ఓకే, పెద్ద చాప చెప్తున్నారు, ఈ చాప ఎందుకు అని నాకు డౌట్ చాలా వచ్చింది. చాప ఎందుక, పడిపోతామా నిజంగానా, పడిపోతే అమ్మో పిల్లలు భయపడతారేమో అని ఆ చిన్న డౌట్ వచ్చింది. సర్లే అమ్ముంది గురువు ఉన్నారు కదా, చూసుకుంటారులే అని మళ్ళా ధైర్యం తెచ్చుకున్నానమ్మా. మంచిదమ్మా. అలాగే పీఠం మీద, గురువు గారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏమన్నా ఉంటే కొంచెం చెప్పండి అమ్మా. చాలా నమ్మకం అమ్మా. ఫస్ట్ జూమ్ కాల్లోనే, ఫస్ట్ జూమ్ కాల్ మాకు రమమ్మ గారు లింక్ పంపించారో మరి గురువు గారు లింక్ పంపించారో తెలియదు కానీ జూమ్ కాల్ విన్నప్పుడే నాకు ఆ రోజు నైటే నాకు గురువు గారు దర్శనం ఇచ్చారు. కాశీ తీసుకెళ్తున్నట్టుగా, అక్కడ స్వామిని దర్శించి తీసుకొస్తున్నట్లుగాన. ఆ తర్వాత అరుణాచలానికి నేను రాలేకపోతున్నానే అని అంటే వద్దామని చాలా ట్రై చేశాను, కానీ లాస్ట్ మినిట్ లో చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఆ ప్రాబ్లం నేను ఉండకపోతే అది చాలా పెద్దది అయిపోయేది. కానీ ఆ క్షణంలో అమ్మ అయ్య నన్ను ఆపేశారు. ఫస్ట్ నువ్వు ఈ ప్రాబ్లం తీర్చుకో, తర్వాత వెళ్దిగానిలే అన్నట్లుగా ఆపేసినట్లు అనిపించింది నాకు. అది చాలా పెద్ద ప్రాబ్లం అది. దాని నుంచి మేము గట్టెక్కామంటే నిజంగా అది అమ్మదయ్య, అయ్యదయ్య, ఆ గురువు దయ్య. ఆ ఆ నైట్ కూడా అరుణాచలం వెళ్తున్నా అని బాధపడుతున్నాం ఎందుకని చెప్పేసి గురువు గారు కూడా ఆ నైట్ కూడా ఏంటి నీ పుట్టుకేంటి, నీ ఇదేంటి అని నన్ను అన్ని స్వప్నంలో దగ్గర దగ్గర 1.5 hour వరకు నాతో మాట్లాడారమ్మ. అక్కడ అంతారమ్మమ్మ మీరందరూ వంటలు చేస్తున్నట్లు, ఇక్కడేమో కూర్చొని పక్కకు కూర్చోబెట్టి నన్ను గురువు గారు నాతో మాట్లాడుతున్నట్టు నాకు దర్శనం అయిందమ్మా. అప్పుడే నాకు గురువు గారి మీద మంచి నమ్మకం కలిగిందమ్మా. అంటే పీఠం అంటే ఫోటో చేతిలో పట్టుకోగానే నా ఒంట్లో తెలియని వైబ్రేషన్స్ చాలా, అసలు ఎంత వైబ్రేషన్. ఇది వరకు నవరాత్రులు చేసాము 3 ఇయర్స్ కానీ ఇంకా ఆ కోపం అదంతా నాలో వచ్చేసేది. పిల్లలు ఏమైనా చిన్న విషయానికే నాకు కోపం వచ్చేది, కానీ ఆ కోపం అంతా పోయింది. మా పిల్లలకు కూడా కోపం పోయి వాళ్ళు కూడా నాతో పాటు కూర్చొని జపం చేసుకోవడము
అసలు అది కూడా చాలా అద్భుతం. మా బాబుకు కూడా అమ్మ తలంతా బరువైపోతుంది. ఈ పీఠం పేరుతో చేస్తేనే నాకు ఇట్లా అయిపోతుంది ఏంటి? మరి మంత్ర చేస్తున్నా కదా నీకెట్లా ఉంటుందని మా పిల్లలు అడగడం. ఇదంతా అది ఒక మిరాకిలే అనుకోవాలమ్మ. ఓకే ఓకే అమ్మ, మంచిది. అలాగే మంత్ర దీక్షకి మీకు ఖర్చు ఎంత అయ్యిందండి? అంటే గురు దక్షిణ ఏమైనా అడిగారా? హోమాలని గాని వితరకొచ్చులు గాని ఏమైనా మీరు ఖర్చులు ఏమన్నా చేసుంటే కొంచెం చెప్పండి అమ్మా. ఏమి లేవండి, ఏమి ఖర్చులు లేవు. పువ్వులు, దర్పచాప ఇవన్నీ లెక్కేసుకుంటే మహా అయితే ఒక 1000 రూపాయలు అవుతాయేమో, అంతకన్నా ఎక్కువ ఏం అవ్వలేదండి అసలు. ఏమి అసలు డబ్బులే ఖర్చు అవ్వలేదు. హోమము లేదు, ఏమీ లేదు, గురుదక్షిణ అడగలేదు అసలు. కోరుకునేది ఏమీ లేదు. మళ్ళా ఒక 10 మంది జాయిన్ అయ్యి వాళ్ళు మంచి దైవ భక్తిలో నడిస్తే చాలు అన్నదే గురువు గారి కోరిక. అంతకు మించి ఇంకేమీ లేదు. మంచిగా నడిచి మంచిగా వాళ్ళ పిల్లలు కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చి మన ఉమ్, ఏమంటారు, భాగవతం అనగా ఇవి ఆ వీటి గురించి పిల్లలకి పౌరాణిక కథలు. తెలియచేయాలి. పురాణాల గురించి తెలియాలి పిల్లలకి. భక్తి పెరగాలి, మంచి భావం మంచిగా ప్రకృతి గురించి తెలియాలి అని అదొక్కటే గురువు గారి సంకల్పం అమ్మ. అది మంచిగా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పీఠం నియమాలు గాని పద్ధతులు గాని ఎలా ఉన్నాయమ్మా? అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది? చాలా కొంచెం. బాగుందమ్మా. చాలా బాగుంది అసలు. ప్రతి చిన్న విషయానికి మేము మెసేజ్ పెట్టడం, తను వెంబడే మీరు గాని గురువు గారు గాని రిప్లై ఇవ్వడం, అసలు అంత మందిని చూసుకుంటూ ప్రతి ఒక్కరికి అది రిప్లై ఇవ్వడం అంటే అది మామూలు పని ఏమి కాదమ్మా. అమ్మవారు ఎంత శక్తి ఇవ్వకపోతే గురువు గారు అంత చేయగలరు. అసలు అది నిజంగా మాటలతో మామూలు మనుషులు చేసే పనులు కాదమ్మా అవి. అవి అంత ఓపిక, మళ్ళా ఇటు మెసేజ్లే కాదు, ఇటు మమ్మల్ని చూసుకోవడం కాదు, ఆయనకి ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటూ మళ్ళా మాకు వెంబడే రిప్లైలు ఇవ్వడం. ప్రతి ఒక్కరికి చిన్ని చిన్ని దానికి కూడా ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అంటే అది మాటలతో పని కాదు కదమ్మా. అవునవునమ్మా, నిజమే. అలాగే పీఠం సాధకులు మీకు ఎలా సహాయం చేశారండి? కొంచెం చెప్పండి అమ్మా. చాలా సహాయం చేశారండి. ఫస్ట్ రమ్య గారు, ఆమె కూడా చాలా బాగా చెప్పారు. రమమ్మ గారు బాగా చెప్పారు. తర్వాత మీరు ఒక ఒక పీఠము ఆమ్, నామ జపించిన 5 days మీరు పరిచయం అయ్యారు. మీరు కూడా వెంబడెంబడే ప్రతి దానికి రిప్లై ఇవ్వడం నాకు అనిపించేది, అబ్బా నేను ఇంతలా సతాయిస్తున్నాను, ఇది మంచి పద్ధతి కాదని మళ్ళా నేనే గమ్మునైపోయేదాన్ని. చాలా ప్రతి దానికి చిన్న విషయానికి కూడా వెంబడే రిప్లై ఇచ్చేవారు. చాలా బాగా చేశారమ్మా, అందరికీ కృతజ్ఞతలు. ఓకే ఓకే అమ్మా. మాదేమీ కాదమ్మా, అంతా గురువు గారు ఆదేశం మేరకు మేము చేసాము. అవునమ్మా అలాగే అదే. మీరు అలాగే మీరు రాగానే మొదట సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్స్ జరిగేవి, అవి విన్నారా? వాటి నుండి మీరు ఏం నేర్చుకున్నారో కొంచెం చెప్పండి అమ్మా. జూమ్ కాల్స్ అవి బాగా అసలు ఇంత బాగా చెప్తున్నారే. జూమ్ కాల్స్ అంటే ఫస్ట్ ఆఫీస్ లోనే వీళ్ళకి ఉంటాయి కదా, ఇది జూమ్ కాల్స్ అంటే ఇవి ఏంటివి అని ఫస్ట్ డౌట్ వచ్చింది. కానీ మా విన్న తర్వాత అనిపించింది, అబ్బా ఎంత మంచిగా చెప్తున్నారు, ఇటు ఎంత మంచి అనుభవాలు. అదొకటేనే. ఇప్పుడు అన్నదానం అంటే ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ అంత పద్ధతిగా అంత నీట్ గా అంత క్వాంటిటీ మెయింటైన్ చేయడం అంటే అది మాటలతో పని కాదు. స్టవ్ కి, తర్వాత అన్న పాత్రలకి అన్నిటికీ విభూది బొట్లు పెట్టడం, విభూది పెట్టడం అంతా చాలా మనసుకి ఇట్లా హత్తుకుందమ్మా. నాకు అదైతే చాలా చాలా అసలు మనసుకు హత్తుకున్నట్లు అనిపించిందమ్మా. అంతా విభూతి పెట్టి బొట్టులు పెట్టి చాలా అన్నపూర్ణాదేవి అక్కడ వచ్చి కూర్చున్నట్లు నాకు అనుభూతి కలిగిందమ్మా. మంచిదమ్మా. అలాగే పీఠం పేరు మీద జపం చేసుకున్నారా? చేస్తే ఆ శక్తి ఎలా ఉందో కొంచెం చెప్పండి అమ్మా. శక్తి చెప్పాను కదమ్మా, చాలా అద్భుతం. చాలా ఫస్ట్ డే అయితే ఆ, శివయ్య ఇట్లా నా ఆజ్ఞా చక్రంలోకి వెళ్తున్నట్టు అట్లా అనుభూతులు వచ్చాయి. నెక్స్ట్ డే కాళీమాత వారాహి దర్శనము. అప్పుడే నేను అనుకున్నాను, అబ్బా 2 రోజులకే నాకు గురువు గారికి వెంబడే పెట్టాను, 2 రోజులకే నీకు ఇంత బాగా వచ్చాయమ్మా నీకు అనుభవాలని చెప్పేసి గురువు గారు మెసేజ్ పెట్టారు. అదొకటేనే, నేను కింద కూర్చోలేను, అస్సలు కూర్చోలేను. రమమేమో చాపేసుకొని ఇదే దర్భేసుకొని దానిపైన వైట్ టవల్ వేసుకొని కూర్చో అంటే ఏమో పడిపోతానేమో.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు కింద కూర్చోలేదు, ఎందుకంటే నాకు స్పైనల్ ఆపరేషన్ అయింది. ఎట్లా కూర్చోవాలని, అమ్మ నీదే భారం, గురువుగారి మీదే భారం అనుకొని కూర్చున్నాను. ఏమో అసలు ఇంత కూడా నొప్పి రాలేదు, కింద కూర్చున్నాను. అసలు పడిపోలేదు కానీ ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని. అసలు ఇక కళ్ళు మూస్తే అమ్మవారు, కళ్ళు తెరిస్తే అమ్మవారు అన్నట్లే అట్లా శక్తి అసలు ఎంత శక్తి ఉందంటే ఆ ఫోటోలో. మామూలు ఫోటోకే, ఇప్పుడు ఆ ఫోటోకి గురువు గారు ఎంత జపం చేసి దారిపోయకపోతే అంత శక్తి వస్తుంది ఒక పీఠానికి. అందుకే ఏదైనా గుడికి వెళ్ళండి, నిద్ర చెయ్యండి అని ఎందుకు అంటారంటే అప్పుడు అర్థమైంది నాకు. ఎన్నో శక్తులు దారపోసి యంత్రాలు అవి ప్రతిష్ఠిస్తారు కదా, ఆ వైబ్రేషన్ మనకు రావడానికే కదా అట్లా గుళ్ళకి అది వెళ్ళమంటారు అని అప్పుడు అర్థమైందమ్మా. మంచిదమ్మా. అలాగే పీఠం అమ్మవారి ఫోటో మీరు తీసుకున్నారు కదమ్మా, ఫోటో మీరు తీసుకున్న ఉంటే మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా ఆ అమ్మవారి శక్తి గురించి? చాలా అనుభవాలమ్మా. అమ్మ ఎప్పుడు చూస్తున్నట్లే ఏదైనా మాట్లాడాలని ఆ అమ్మ వింటాది. ఆ మాట మాట్లాడకూడదు అన్నది వచ్చింది మనసులో. అమ్మవారు మనలో చూస్తుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇంకా అర్జెంట్ వెళ్ళాల్సి వచ్చిందంటే ఆ రోజు నైవేద్యం పెట్టకపోతే నేను కూడా తినట్లేదమ్మా. అమ్మవారికి పెట్టుకుంటే నేను ఎట్లా తినాలి? సాయంత్రం వెళ్ళి అమ్మవారికి పెట్టి నేను తింటానని నేను కూడా తినట్లేదమ్మా. ఏమో అట్లా వచ్చింది. ఇది వరకు ఉండేది, నైవేద్యం పెడితే బాగుండు, డైలీ స్వాములకి ఏదో పెట్టేవాళ్ళమే. పొద్దున్న ఏది ఉంటే అది, పండు కాయో ఏది ఉంటే అది పెట్టేవాళ్ళమే. ఇంకా ఎప్పుడైనా పులిహోర కానీ ఇట్లా దద్దోజనం కానీ చేస్తే పెట్టేవాళ్ళం. ఎందుకంటే ఉల్లిపాయలు అవి వేస్తాం కదా, పెట్టకూడదు కదా అన్న థాట్ మైండ్ లో ఉంటది కదా అని పెట్టేదాన్ని కాదు. కానీ గురువు గారు చెప్పారు, ఉల్లిపాయలైనా ఏదైనా కానీ మీరు తినేది పెట్టండి అనేసరికి నాకు ఇంకప్పుడు ఇప్పుడు అనిపించింది, అవును కదా, అవన్నీ అమ్మవారు సృష్టించిందే కదా, ఇంక మనం ఎందుకు పెట్టకూడదు అని అప్పుడు ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఇంకా అమ్మవారిని ప్రతిష్ఠించిన దగ్గర నుంచి ఇంకా అమ్మవారికి పెట్టుకుంటే నేను భోంచేయట్లేదమ్మా. అమ్మవారికి పెడితేనే నేను తింటున్నాను. ఎందుకంటే అక్కడ అమ్మ ఆకలితో ఉంది, నేను ఇక్కడ ఎట్లా కడుపు నింపుకోవాలి అని నేను బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ స్నానం చేసి అమ్మవారికి పెట్టేంత వరకు నేను తినట్లేదమ్మా. మంచిదమ్మా. అలాగే గురువు గారు మీకు విధి విధానాలు ఇచ్చినప్పుడు గాని, మంత్రం ఇచ్చినప్పుడు గాని మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉందమ్మా ఆ పద్ధతి? కొంచెం చెప్పండి అమ్మా. చాలా బాగుందమ్మా పద్ధతి. రమమ్మ ముందే చెప్పారు. అసలు ఫస్ట్ అయితే నాకు భయం వేసింది, ఇంతమంది వెళ్ళిపోయారు అని. మెసేజ్ పెట్టేవారు కదా గురువు గారు, చివరి వరకు నేను ఉంటానా ఉండనా అమ్మ నీదే భారం, ఉంచు తల్లి ఈ 9 రోజులు అయితే గురువు గారిని దయ కలిగించమ్మా అని ఇట్లనే మొక్కుకునేదాన్ని. అమ్మ ఈ 9 రోజులు అమ్మ గురువు గారి దయ కలిగించమ్మా అమ్మ, పంపించేకమ్మా అని ఇట్లనే మొక్కునే. ఎంతమంది వెళ్ళిపోయారు అనేసరికి అమ్మో నేనైనా ఉంటానో ఉండనో లాస్ట్ వరకు అన్న భయం ఉండేది. ఏమోలే, అమ్మ దయ్య అలా ఉంటే అలా జరుగుతుంది అని అనుకున్నాను. కానీ అమ్మ దయ వల్ల, గురుగారి దయ లాస్ట్ వరకు బాగా అయ్యిందమ్మా. మంచిదమ్మా. అలాగే ఆన్లైన్ లో వచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పండి. అంటే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చారు, ఆ శక్తి మీరు అనుభవించారా లేదా? కొంచెం చెప్పండి అమ్మా. అనుభవించానమ్మా చాలా. ఫస్ట్ గురువు గారు మెసేజ్ పెట్టంగానే అంత శక్తి అనిపించలేదు, చదివాను అంత శక్తి అనిపించలేదు. అందుకనే కొంచెం దీర్ఘం గీసి చదివాను, అప్పుడు గురువు గారు మెసేజ్ పెడతారు కదా నాకు అని. సారీ. అంటే అప్పుడు గురువు గారు వాయిస్ మెసేజ్ పెట్టారమ్మా. అది చెవిలో పెట్టుకోగానే ఒళ్ళంతా ఒక రకం వైబ్రేషన్ వచ్చేసింది. అసలు ఎట్లా వచ్చేసింది కూడా నాకు తెలియదు, అంత వైబ్రేషన్ వచ్చేసింది. అక్కడే కళ్ళు మూసుకున్న 10 నిమిషాలు ఉండిపోయాను. చాలా వైబ్రేషన్ వచ్చింది. ఆన్లైనే అంత శక్తి ఉంటే గురువు గారి మాట వల్ల డైరెక్ట్ గా తీసుకుంటే ఇంకా ఎంత శక్తి ఉంటుందా అని అనుకున్నానమ్మా. చాలా చాలా పవర్ ఉందమ్మా. మంచిదమ్మా. అలాగే గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలుకి వివరాలు ఇస్తున్నారు కదా, ఉమ్. ఎలా ఉన్నాయమ్మా? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ విశేషాలు ఉంటే కొంచెం చెప్పండి అమ్మా. ప్రతిదీ ఒక అద్భుతం అమ్మా. ఏదని చెప్పాలంటే ఇంకా చాలా జరిగాయి.
అసలు ఎట్లా అంటే ఆ అమ్మవారి కంట్లో నుంచి ఏదైతే నేను మందార పువ్వు పెట్టానో అది కంట్లోంచి పడడం, ప్రకృతి ఇచ్చిందని అనుకోవడం ఆ అని చెప్పడం గురువు గారు, అదంతా చాలా సంతోషం. అప్పుడు అనిపించింది అందరికీ పరిష్కారాలు చెప్తున్నారు కదా గురువు గారు, నాకెందుకు పరిష్కారాలు చెప్పట్లేదా అని అనుకున్నాను. ఏమోలే అని చెప్పేసి మళ్ళా గమ్మునైపోయాను. ప్రతి ఒక్కదానికి సమాధానం చాలా అద్భుతంగా చెప్పేవారమ్మా. అసలు అంత టైము ఎక్కడ దొరికేదా? పడుకుండేవారా? తినేవారా లేదా? అని ఆలోచించేదాన్నమ్మా అసలు. గురువుగారు అందరికీ సమాధానాలు చెప్పారండి. అంటే కొంచెం అనుభవాలు రాకపోతే చెప్పలేని వాళ్ళకి మామూలుగా చెప్పేవారు కాదు కానీ అనుభవాలు వచ్చిన వాళ్ళకి అందరికీ సమాధానాలు చెప్పేవారండి. ఆ! ఓకే అమ్మా. అందరికీ చెప్పేవారు. ప్రతి ఒక్కళ్ళకి అందరికి పెట్టినయే నేను వినేదాన్ని. అసలు అందరియి కూడా అందరికీ చాలా ప్రతి ఒక్కళ్ళకి ఎవరో ఒకళ్ళిద్దరికి రాలేదేమో కానీ, చాలా మందికి అందరికీ అద్భుతాలే జరిగాయమ్మా. అవునవునమ్మా. హ్మ్. అలాగే మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చినవి వాటిలో కొన్ని చెప్పండి. బాగా నచ్చినయంటే అన్నీ నచ్చినయి కానమ్మా, బాగా నచ్చినయి లాస్ట్ రోజైతే అసలు ఇట్లా లలితమ్మ ఫోటోల నుంచి మోకాళ్ళ దగ్గర నుంచి ఇట్లా కాలు ఊపినట్లు అనిపియడం. ఇంకా ధ్యానంలోనే నా చేతులతోనే తులసి దళం ఒకటిని, వైట్ పువ్వు ఒకటి వారాహి మాత దగ్గర ఏసినట్టు రావటము. అదొకటి. తర్వాత నా అమ్మ దీపంలో నెయ్యి వడ్డించుకుంది. 2 రోజులు వడ్డించుకుంది. అమ్మాయి వడ్డించుకుంది. అక్కడ మూత తీసి పెట్టేశాను. అమ్మ నువ్వు వడ్డించుకో అంటే 2 రోజులు అమ్మాయి వడ్డించుకుంది. ఇదైతే నేనసలు జీవితంలో మర్చిపోలేనమ్మా. ప్రతి ఒక్కటి ఇంకసలు మర్చిపోయేదనేది ఏమీ లేదమ్మా. ప్రతి ఒక్కటి కూడా అసలు చాలా అద్భుతం అమ్మా. ఒకటని ఏం చెప్పగలము? అన్నీ అమృతం తాగేసాం ఈ సంవత్సరం అయితే. నేనే కాదు, ప్రతి ఒక్క సాధకులు కూడా అమృతం తాగారు ఈ సంవత్సరం. అవునమ్మా. అలాగే మీకు మంత్రదీక్షకి ముందు కానీ మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి అమ్మా. మంత్రదీక్షలో నాకే పరీక్షలు రాలేదమ్మా. నాకు 9 రోజులు కూడా నాకు ఒక హెడేక్ కానీ, ఫీవర్ కానీ చెప్పాను. ఇంకా స్నానం చేయంగానే ఇంకా అయన్నీ ముందైతే ఇంకా భయపడ్డాను. హాస్పిటల్ తీసుకెళ్ళాడు బాబు, తీసుకొచ్చాడు. ఏమో ఈ నవరాత్రుల్లో మామూలుగా ఎప్పుడు చేసుకున్నట్లయినా కూడా చేసుకోగలనా లేదా? ఇంత ఫీవర్ వచ్చేస్తుంది, ఇంత హెడేక్ వచ్చేస్తుంది, అసలు కళ్ళు తెరవలేకపోతున్నాం, బాడీ పెయిన్స్ విపరీతంగా. అప్పుడు కొంచెం భయమేసింది. ఓన్లీ పీఠం పేరు చెప్తేనే ఇంత శక్తి వచ్చేసి నేను ఇట్లా అయిపోయాను కదా! ఇంకా గురువుగారు మంత్రం ఇస్తే ఎట్లా అయిపోతానని చాలా భయపడ్డాను. తర్వాత మళ్ళా స్నానం చేసెళ్ళి అమ్మకి దండం పెట్టుకున్నాను. అమ్మ నీదే భారం, నాకేమీ తెలీదు. నువ్వే చేపిచ్చు అంటే, చేస్తాము ఏదో పూజ, ఇంట్లో ఉన్నదేదో పెట్టేస్తాము, దండం పెట్టుకొని వచ్చేస్తాం. అంతేగాని ఇట్లా కూర్చోంగానే అసలు అట్లా దర్శనం అవ్వడం అంటే అది నిజంగా హ్మ్. ఇప్పట్లో ఏ గు అంటే ఇప్పట్లో జరిగే విషయం కాదు అని నేను అనుకుంటున్నాను. అసలు చాలా అద్భుతం అమ్మ. హలో! సాధన సాధన చేసినప్పుడు ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? సాధన చేసినప్పుడు చెప్పాను కదమ్మా! చాలా వచ్చాయి. వచ్చినా గాని నేను వదలకుండా నేను స్నానం చేసి కూర్చోంగా స్నానం చేసెళ్ళి కూర్చోంగా అసలు ఏ పెయిన్స్ ఉండేవి కాదు. మళ్ళా ధ్యానం అయిపోయిన తర్వాత సాధన అయిపోయిన తర్వాత బయటకొచ్చేసరికి మళ్ళా విపరీత ఫీవరు, బాడీ పెయిన్స్, హెడేక్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే నవరాత్రులు స్టార్ట్ అయ్యాయో మొత్తం పోయాయమ్మా. ఏం లేవు. ఓకే, మంచిదమ్మా. అలాగే మీకు నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయండి? ఏమైనా లోటు ఏమైనా ఉందా? చెప్పండి అమ్మా. అసలు ఏ లోటు లేదండి. చాలా సంతృప్తినిచ్చాయి. చాలా చాలా ఆనందంగా ఉన్నామండి. అసలు చాలా అద్భుతాలు జరిగాయమ్మా. కోరికలు తీరడం అంటే అది మన కర్మానుసారం ఎప్పుడో తీరుతాయి. దాన్ని పక్కన పెడితే అసలు అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం, అందరు దేవీ దేవతల దర్శనం ఇవ్వడం అంటే అది మాటలతో పని కాదమ్మా. అసలు నిజంగా చాలా అద్భుతం అమ్మా. ఓకే, మంచిదమ్మా. అలాగే పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండి అమ్మా.
చాలా ఈ రోజుల్లో అయితే అంత కరెక్ట్ గా చేయడం అంటే అది మామూలు విషయం కాదమ్మా. చాలా అసలు ప్రతి ఒక్కటి కూడా అది అంతా అక్కడ అలికి ముగ్గేసి పంచకం చల్లి అంతేకాదు ఇప్పుడు మాకు గురువు గారు చెప్పిన దగ్గర నుంచి మా ఇంట్లో కూడా ఇంకా డైలీ అస్తమానం పంచకం చల్లుకోవడం, పిల్లలు బయటకు వచ్చిన అమ్మ చల్లు అనడం, ఇదంతా చాలా అసలు నచ్చిన. అక్కడ పంచకం చల్లితే ముగ్గేసి మళ్ళా స్టవ్ అంతా కడిగి నామాలు పెట్టి బొట్లు పెట్టి ప్రతి ఒక్క గిన్నెకి కూడా నామాలు పెట్టి బొట్లు పెట్టి అది చాలా ప్రతి ఒక్కటి క్వాంటిటీ కూడా ఎంత ఆ నీట్ గా అసలు ఇప్పుడు అన్నదానాలు అంటే చేస్తారు కాదట్లా, కానీ అంత నీట్నెస్ ఉండదు. కానీ అంత నీట్ గా చక్కగా చేయడం అంటే అది మాటలతో పని కాదు. అది గురువు అనుగ్రహం, అమ్మ అనుగ్రహం ఉంటేనే అట్లా అవుతుంది, లేకపోతే అవదండి. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అన్నదానాలు అయితే. అవునమ్మా. అలాగే పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అంటే శారీరకంగా గాని మానసికంగా గాని ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా. పీఠంలో రాకముందు ఎంత అంటే జపాలు అయ్యి చేసేదాన్ని. ఎంత జపం చేసినా గానీ నీరసంగా ఉండడము, యాక్టివ్గా లేకపోవడము, ఇట్లా అంటే కోపము ఇదంతా ఉండేది. ఈ పీఠంలోకి వచ్చిన తర్వాత కోపం అంతా పోయింది, నీరసం అదంతా తగ్గింది, యాక్టివ్గా ఉంటున్నాను. ఓకే, మంచిదమ్మా. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ దేవత దేవత గురించి కానీ గురువు గారి గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మీరు ఏమన్నా నేర్చుకున్నారమ్మా? నేర్చుకున్నామా. సనాతన ధర్మం అంటే ఇంకా మనలాగా ఇంకా ఎవరైనా ఇప్పుడు ఎవరైనా చెయ్యాలి, ఎవరైనా గురువు ఉన్నారా చెప్పండి అని వచ్చిన వాళ్ళకి చెప్పాలి, 10 మందికి చెప్పాలి, తెలియాలి. అమ్మ గురించి 10 మందికి తెలియాలి, సనాతన ధర్మం గురించి 10 మందికి తెలియాలి అన్న ఆలోచన అయితే నాలో గట్టిగా ఉందమ్మా. ఎవరైనా ఇప్పుడు మనం వెళ్ళి అడగడం కాదు, వాళ్ళు వచ్చి అడిగితే ఇస్తే బాగుంటది కదా. మనం వెళ్ళి అడిగితే బాగుండదు కదా. ఎవరైనా అడిగితే తప్పకుండా హెల్ప్ చేయాలి, చూపించాలి, దారి చూపించాలి, సనాతన ధర్మం గురించి చెప్పాలి 10 మందికి అన్న ఆలోచన అయితే నాలో వచ్చిందమ్మా. మంచిదమ్మా. అలాగే మొదటలో గురువు గారు జూమ్ కాల్స్ లో మాట్లాడటం జరిగింది. మీకు ఎలా అనిపించింది? గురువు గారు ఈ ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అమ్మా. చాలా మంచిగా అనిపించిందమ్మా. గురువు గారి మాటలు వింటానే అసలు చాలా మంచిగా అనిపించేది. ఎట్లా అంటే ఇప్పుడు భయపడతా ఉండేదాన్ని, ఆ భయం అంతా పోయింది చాలా వరకు. ఆ అమ్మవారు పెట్టిన దగ్గర నుంచి, ఆ గురుగారితో మాట్లాడిన దగ్గర నుంచి భయం పోయింది, ధైర్యంగా ఉంటుంది. ఇదివరకు చాలా పిరికిదాన్ని నేను అసలు, కానీ ఆ భయం అంతా పోయింది. ఏదైనా సర్లే, ఏదంటే అదే అవుతుంది, అమ్మ చూసుకుంటారు, గురువు చూసుకుంటారన్న ఆలోచన వచ్చేస్తుంది నాలో. మంచిదమ్మా. అలాగే అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా, లేదా ఇదే మొదటిసారా? అఖండ దీపారాధన అంటే భయం ఏమైనా వేసిందా మీకు? చెప్పండి అమ్మా. ఇది వరకు దేవీ నవరాత్రిలో పెట్టేదాన్నమ్మా, అయితే అప్పుడు భయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు గురువు గారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అనేసరికి కొంచెం భయం ఉండేది. కానీ ఎప్పుడైతే దీపం స్టార్ట్ చేసాం అప్పుడైతే భయం లేదమ్మా. కాకపోతే ఎప్పుడైనా కొంచెం కట్టెను కొంచెం పక్కకుంచి అది చూసేదాన్ని, వెలుగు వస్తుందా లేదా అని మధ్య మధ్యలో. ఇట్లా నెయ్యి అయిపోయింది అంటే తట్టి లేపినట్టే, నన్ను ఎవరో తట్టి లేపుతున్నట్టు అట్లా కొడుతున్నట్టు అనిపించేసరికి టక్కన లేసి మళ్ళా చెంబ నీళ్ళు పోసుకొని వెళ్ళి నెయ్యి వడ్డించి వచ్చేసేదాన్నమ్మ. అట్లా అమ్మవారే లేపేవారో గురువుగారు లేపేవారు, ఎవరు లేపేవారు కానీ ఎవరో తడుతున్నట్టు అనిపించేది, ఇట్లా కొడుతున్నట్లు. వెంబడే టక్కన అది 1 అవని 2 అవని అమ్మ అట్లా మెలకు వచ్చేస్తుంది. ఓకే అమ్మా. అలాగే వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా అమ్మా? ఆ అఖండ దీపంలో అమ్మవారు కనిపించడం, అదొకటి. అంటే అఖండ దీపం పెడతాం కానీ ఈ నిమ్మకాయలు ఒకటి అది కొత్తగా అనిపించింది. ఇట్లా నిమ్మకాయలు ఎందుకు పెట్టారా గురువు గారు, సరే మాట్లాడుతూ ఉన్నారు కదా జుంకాలు, అప్పుడు అడగొచ్చులే అని అనుకున్నా. అదొకటి చాలా అద్భుతం అనిపించింది.
ఇంకా దీపం పెట్టంగానే గమనించమన్నారు గురువు గారు, గమనించండి అనేసరికి ఒక రకంగా వైబ్రేషన్ వచ్చింది నాలో కూడా. దీపంలో కూడా అమ్మవారు ఇట్లా కూర్చున్నట్టుగా కనిపించారు. అదొకటి చాలా మంచిగా అనిపించింది. ఓకే అమ్మా. మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేశానన్నారు కదా, దానికి దీనికి వ్యత్యాసం ఏమన్నా ఉందమ్మా? చాలా ఉందమ్మా. అప్పుడు సొంతంగా చేసినప్పుడు, అప్పుడు 2 ఇయర్స్ అయితే అప్పుడు కూడా గురుముఖంగానే చేసాము. కానీ అప్పుడు స్వప్న దర్శనం అయ్యేది అమ్మవారిది. కానీ ఇప్పుడు ధ్యానంలోనే ఇన్ని దర్శనాలు. అప్పుడు అమ్మవారిది ఒక్కటే దర్శనం అయ్యేది. కానీ ఇప్పుడు ధ్యానంలోనే అన్ని స్వరూపాలతోనే దర్శనం అయ్యాయమ్మ. మనసు సంతృప్తి అయిపోయింది అసలు. ఓకే, మంచిదమ్మా. గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనం సొంతంగా చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందమ్మా? తెలిస్తే చెప్పండి అమ్మా ఒకసారి. చాలా చాలా మనలోనే ఏదో తెలియని ఆనందము. అంటే ఆనందం అంటే అది మాటల్లో చెప్పలేము. చాలా బాడీ అంతా లైట్ వెయిట్ అయిపోయింది. ఇప్పుడు ఇది వరకు బరువుగా ఉండేది. బాడీ అంతా లైట్ అయిపోయి మనసంతా ఆనందంగా ఉన్నట్టు, కోపం అంతా పోయింది. గురుముఖంగా తీసుకున్న దానికి ఇప్పుడు ఎవరైనా మంత్రం ఇచ్చారంటే చేసుకోండి అని వదిలేస్తారు. కానీ గురువు గారు ప్రతి ఒక్కటి కూడా, ప్రతి చిన్నదానికి కూడా ఇట్లా చెయ్యండి, అట్లా కాదు ఇట్లా చెయ్యండి అని ప్రతి విషయము అసలు డే బై డే చెప్పడము ప్రతి దానికి. ఇట్లా ఎవరు చెప్పరు. కానీ ఈ రోజుల్లో ఇంత మంచి గురువు ఇట్లా చెప్పడం అన్నది నిజంగా అమ్మవారి కృప. ఆమ్, మా అదృష్టము. అవునమ్మా. ఉమ్. అలాగే అమ్మవారికి గోరింతకు పెట్టాలి అని గురువుగారు చెప్పారు కదా, దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి అమ్మ ఒకసారి. ఆ అదే చెప్పాలని మర్చిపోయానమ్మా. ఆ ఆ మెసేజ్ నేను చూడలేదు. ఇప్పుడు అందరూ మెసేజ్లు పెడతా ఉంటాయి, లోపల లోపల వెళ్ళిపోతాయి కదా. వెళ్ళిపోతే అవును. నేను చూడలేదు ఆ మెసేజ్. అప్పుడు నేను ఇంకా రేపు పెట్టాలనగా ఈ రోజు ధ్యానంలో నాకు ఎట్లా వచ్చిందంటే అమ్మవారు రియల్ గా ఇట్లా మన కాళ్ళు ఇట్లా మాంసంతో ఉన్నట్లే, కాళ్ళకి నెయిల్ పాలిష్ కాలంతా తెల్లగా ఉన్నట్టు, కాళ్ళు నెయిల్స్ కేమో నెయిల్ పాలిష్ కనిపించింది. ఏంటి ఇట్లా వచ్చింది అని అనుకున్నాను. అప్పుడు ఎందుకైనా మంచిదని గురువు గారి మెసేజ్లు పైకి వెళ్ళిపోయాయి. మళ్ళీ పైనుంచి కింద లాగితే అప్పుడు గోరింటాకు మెసేజ్ కనిపించింది. ఆహా! అందుకే నా అమ్మ ఇట్లా కాలు చూపించింది అని నాకు ఐడియా వచ్చి, అప్పటికప్పుడే మాకు అక్కడ ఆకు దొరకదు. సరే ఎప్పటి నుంచో తెచ్చిన ప్యాకెట్ ఒకటి ఉంది. సరే అమ్మా ఈ సంవత్సరానికైతే ఇట్లా ఇది కలుపుతున్నానమ్మా అని చెప్పేసి అదే కలిపేసి పెట్టి వడలేసి పెడితే అసలు ఆ గోరింటాకు మామూలుగా అయితే అది పండదు ప్యాకెట్. చేతులకి అది తెల్లగానే ఉంటది. ఆ నెక్స్ట్ డే తీసి మేము పెట్టుకుంటే ఎంత డార్క్ మెరూన్ అయిపోయింది. మా పిల్లలకు కూడా పెట్టాను. అమ్మ ఇంత రెడ్‌గా అయిపోయింది ఏంటి అని. నిజంగా అది చాలా అద్భుతం ఇంకా అనిపించింది నాకు. సరే, మంచిదమ్మా. అలాగే ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? చెప్పండమ్మా. ఆ ఉద్వాసనప్పుడే మిమ్మల్ని చాలా సతాయించేసాను. అది ఎట్లా చేయాలా ఏంటని. అది చాలా జరిగిందమ్మా. ముందు రోజు కూడా ఏదో నాకు తెలిసింది అయ్యగారికి అమ్మకి బట్టలు తెచ్చాము, పెట్టాము. అంతా జరిగింది. ఇంకా మరుసటి రోజు ఇట్లా పంపియాలనేసరికి గేట్ వరకు వెళ్ళి రావాలంటే ఇది కొత్తగా అనిపించింది. ఇప్పుడు ఉద్భాషణ అంటే కదిలించేసి అక్కడే అట్లా వదిలేస్తాము. ఇది చాలా కొత్తగా అనిపించింది. గేట్ వరకు వెళ్ళేటప్పుడు అసలు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి. మళ్ళా గుర్తొచ్చిన గురువు గారు అన్నారు కదా, ఎక్కడికి వెళ్ళిపోతుంది అమ్మ మనతోనే ఉంటది. కాకపోతే అలా చెప్పాలని చెప్పడమే కదా అని మళ్ళా కొంతసేపు వచ్చి గేట్ వరకు వదిలేసి వెళ్ళొచ్చి కొంతసేపు కూర్చున్న 10 నిమిషాలు ఏదో బాధ అనిపించింది. తర్వాత మళ్ళా ఇట్లా బాధపడకూడదు అని చెప్పేసి మళ్ళా అవంతా క్లీన్ చేసిన తర్వాత పానకం పెడితే అమ్మ ఇట్లా మళ్ళీ అదంతా క్లీన్ చేసేసి మళ్ళా దీపాలు అవి పెట్టి పానకం అది పెడితే ఆ ధూపం వేసి నేను బయట పెట్టేశాను. కానీ నా అనుభూతి ఎలా వచ్చిందంటే ఇక్కడే ధూపము అమ్మ తీసుకుంటున్నట్టుగా, ఆ పూజ గదిలోనే ధూపం ఉన్నట్టుగా, ధూపం తీసుకున్నట్టుగా అనుభూతి వచ్చిందమ్మా. ఆ అమ్మ ఇక్కడే ఉంది వెళ్ళలేదు అని నాకు చాలా సంతోషం అనిపించిందమ్మా. ఓకే, మంచిదమ్మా. అలాగే అమ్మవారికి దిష్టి తీయమన్నారు కదా గురువు గారు, అది మీకు ఎలా అనిపించిందమ్మా? ఆ దిష్టి అంటే ఎప్పుడు కూడా మామూలు గుమ్మడికాయ అయితే తీస్తాము. దేవి నవరాత్రులు చేసినప్పుడు తినే కూర గుమ్మడికాయ ఉంటది కదా, దాంతో తీస్తాము. ఈ కుష్మాండంతో నాకు ఎప్పుడు తెలీదు. ఇదొకటి నాకు కొత్తగా అనిపించింది.
అది అమ్మ నీకు దిష్టి తీస్తున్నానా అని చెప్పేసి అని ఎప్పుడు మా వారు తీసేవారు, కానీ ఈ సంవత్సరం నేను తీసాను. ఆ, ఆ, ఇట్లా అమ్మ నీకు దిష్టి తీసి అదృష్టాన్ని నాకు ఇచ్చావు అనుకుంటూ తీసాను. ఏంటో అదంతా నా మీదకి వచ్చేసినట్లు ఆ దిష్టి అంతా ఒకటే బాడీ పెయిన్స్, నైట్ అంతా పడుకోలేదు నేను అసలు. మళ్ళా మరుసటి రోజు ఆ గుమ్మడికాయ అది తీసేసి మళ్ళా కొంచెం పూజగది అంతా తుడిచేసి నేను దిష్టి తీసుకున్న తర్వాత అప్పుడు నాకు తగ్గింది. మళ్ళా మా బాబు తీసుకెళ్లి చెరువులో వేసి వచ్చాడు. వాడికి అట్లనే అయిపోయింది, బాడీ అంతా పెయిన్స్, అసలు ఎదలా అయిపోతున్నాడు. అప్పుడు మళ్ళీ వాడికి దిష్టి ఇస్తే అప్పుడు మళ్ళా నార్మల్ అయ్యాడమ్మ. అంత దిష్టి ఉంది అమ్మకి. ఓకే అమ్మ, మంచిది. అలాగే మీ ఇంట్లో క్రిస్టియన్ మతం ప్రభావం బాగా ఉండేదని చెప్పారు కదమ్మా, దాని ఉమ్. గురించి కొంచెం చెప్పండి అమ్మా. చాలా ఉండేదమ్మా. అసలు మా మ్యారేజ్ అయినప్పుడు మా మా అన్నయ్య వాళ్ళైతే ఆ ఇట్లా అమ్మవారిని పూజించిన, వెంకటేశ్వర స్వామి పూజించిన. మాకు అమ్మ వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆయనకి ముడుపులు కట్టడము, ఇంకా మా పొలంలోని పుట్ట ఉండేది, పెద్ద పుట్ట. మా నాన్నగారు పూజ ఒక 1 hour వరకు చేస్తే పాము వచ్చేసి ఆ పుట్టకిని మా ఇంటికిని దగ్గర 10 kilometerల దూరం ఉంటది. వచ్చి గిన్నెలోని పాలు, ఎగ్స్ పెట్టేస్తే అవి తాగేసి వెళ్ళిపోయేదట. నాకైతే తెలీదు, అట్లా వెళ్ళిపోయేదట. ఆ అంతలా చేసేవాళ్ళు కదా. ఇంకా అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం ఏ ఫోటో లేదు. ఏంటి ఇట్లా ఫోటో అది లేదు, ఎక్కడ దండం పెట్టుకుంటారు ఏంటని ఆలోచించుకుంటా అంటే ఒక 2 days అట్లనే గమ్మున అయిపోయా. 3rd day మెల్లగా మా వారిని అడిగి ఇట్లా ఒక ఫోటో అనేది తెచ్చిపెట్టండి, మీ ఇంటి విలువేలుపంటే ఆ ఫోటో తెచ్చిపెట్టండి అంటే అక్కడ దుర్గమ్మని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఆ చర్చికి రావచ్చు కదా అట్లా ఎట్లా అని అనేవారు. అంటే చర్చ్ అంటే మన హిందూ ధర్మం వదిలేసి చర్చిలకు వెళ్ళడం ఏంటి, అమ్మని కదా పూజించుకోవాలి, అమ్మ చరణాలు కదా పట్టుకోవాలి అని చెప్పేసి మెల్లమెల్లగా వాళ్ళకి చెప్పగా వాళ్ళు కూడా ఇప్పుడు అమ్మవారిని పూజించుకోవడం, నవరాత్రులు చేయడం, మా తోడుకోడళ్ళు అందరూ నవరాత్రులు చేయడం అన్ని మొదలు పెట్టారమ్మా. నిజంగా అది అమ్మవారి దయ. ఓకే అమ్మా. అలాగే చివరగా ఒక క్వశ్చన్ అమ్మా, ఉం. ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటమ్మా? ప్రతి ఒక్కరు చెయ్యాలమ్మా, ప్రతి ఒక్కరు నవరాత్రులు చెయ్యాలి. అట్లానే మనం షాప్ లో నుంచి తెచ్చుకుంటాం ఫోటో, నేను కాదనట్లేదు, కానీ అక్కడ ఆ వేలు కాదు, పెద్ద కాస్ట్ కాదు. మా అమ్మోళ్ళు వాళ్ళు కొనుక్కునేటట్టుగా 300 పెట్టారు, 500 కట్టారు, 800. ఏ కా ఎంత తగ్గ వాళ్ళు అంత కంపల్సరీ ఆ ఫోటో అయితే కంపల్సరీ తీసుకోవాలి. తీసుకుంటేనే దానిలో ఉన్న శక్తి మనకు అర్థమవుతుంది, ఆ వైబ్రేషన్ మనకు వస్తుంది. మన ఇంట్లో అమ్మవారు కూర్చున్నట్లే అమ్మవారే వచ్చి కూర్చుంది, కైలాసం నుంచి వచ్చి కూర్చుంది, అమ్మ అయ్య కూర్చున్నారన్న ఫీలింగ్ వస్తుంది. ప్రతి ఒక్క ఇంట్లో కూడా అమ్మవారి ఫోటో ఉండాలి. ఇదైతే నాకు చాలా చేసుకోకపోయినా ఫోటో పెట్టుకొని ఆ శక్తి పీఠం పేరు తలంచుకున్నా కష్టాలు తీరుతాయి, అమ్మవారి దర్శనం అవుతది. ఇదైతే నాకు చాలా నమ్మకం కుదిరిందమ్మా. సరే అమ్మా, చాలా చక్కగా చెప్పారమ్మా, చాలా సంతోషం అమ్మా. అంతే ధన్యవాదాలమ్మా. గురువు గారి దయ, అమ్మ దయ. ధన్యవాదాలు.